హాయ్ అండి బాబు, నేను మధ్యన మాట్లాడుతున్నా. ఈ రోజు వచ్చి డే 15 అండి మా డ్రైవింగ్ క్లాస్. డ్రైవింగ్ అంటే ఓన్లీ స్టీరింగ్ పట్టుకుని నడపడమే కదండి, అది మన బాధ్యతలా కూడా ఫీల్ అవ్వాలి. ఈ రోజుల్లో చాలా మంది డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు కదండి, సరైన రూల్స్ సేఫ్టీ కంట్రోల్స్ ఏమి తెలుసుకోవట్లేదండి. నా ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ కావాలంటే ప్రొఫెషనల్ ట్రైనర్స్, అలాగే రియల్ ట్రాఫిక్ రూల్స్ తెలిసిన వాళ్ళు, అలాగే రోడ్ సేఫ్టీ తెలిసిన వాళ్ళు దగ్గర నేర్చుకోవడం బెస్ట్ అని నా ఉద్దేశం అండి. అలాగే ఒక మంచి డ్రైవర్ కావాలంటే స్పీడ్ ఒకటే కదండి, స్పీడ్తో పాటు సేఫ్టీకి కూడా ప్రాధాన్యత ఇచ్చేవాడు డ్రైవర్ అండి. ఇవన్నీ కావాలంటే మనం ఏపీఎస్ఆర్టీసీ ద్వారా నేర్చుకోవడం బెస్ట్ అని నా ఉద్దేశం అండి. ఎందుకంటే ఇక్కడ మంచి ప్రొఫెషనల్ ట్రైనర్స్, అలాగే సేఫ్టీ రూల్స్ ట్రాఫిక్ రూల్స్ తెలుసుకుని జాగ్రత్తగా ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళని ఇక్కడ సిబ్బంది అంతా కూడా. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ఆర్టీసీ అనేది ఒక గవర్నమెంట్ సంస్థ కాబట్టి ఫుల్ ట్రైనింగ్ అయిన వాళ్ళని, అలాగే ప్రొఫెషనల్ ట్రైనర్స్ని అయితేనే సెలెక్ట్ చేసి మనకి సిబ్బంది కింద పంపుతుందండి. ఎందుకంటే రేపు పొద్దున ఏమన్నా అయితే ఆ సంస్థ కూడా బ్యాడ్ నేమ్ వస్తుందని ఆర్టీసీ ఫుల్ సెక్యూరిటీ తీసుకుని వాళ్ళని సెలెక్ట్ చేసి మనకి ట్రైనర్స్ కింద పంపుతారండి. అలాగే కొంతమంది అయితే వాట్సాప్లో మెసేజ్ పెడుతున్నారండి, అన్న మాకు లైసెన్స్ ఒకటే చాలు, మేము క్లాసులకు రాము, మాకు లైసెన్స్ సర్టిఫికేట్ ఇస్తే చాలు అని చెప్పేసి అంటున్నారండి. లైసెన్స్ ఒకటే కావాల్సిన అవసరం అయితే ఏ కన్సల్టెంట్ వల్ల కలవడం బెస్ట్ అండి నా ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళే ఇంకా తక్కువ ధరకు కూడా చేసేస్తారు. మనకి లైసెన్స్ ఇచ్చుకుని మనకి డ్రైవింగ్ రాకపోతే లైసెన్స్ తీసుకున్న వేస్ట్ అని నా ఉద్దేశం. ఎందుకంటే ప్రాపర్గా ఏది నేర్చుకోకుండా లైసెన్స్ తీసుకుని ఏం ప్రయోజనం అండి. అలాగే కొంతమంది అయితే ఎంతవరకు చదువుకోవాలి ఏంటి అని అడుగుతున్నారండి ఏవి లైసెన్స్ కోసం. ఏవి లైసెన్స్ కోసం అయితే మినిమం 10th వరకు చదువుకుని ఉంటే చాలు, అంతకుమించి ఎక్కువ ఉన్నా కూడా పర్లేదు. చూసారు కదా ఫ్రెండ్స్, నాకు తెలిసింది ఈ వీడియోలో కొద్ది గొప్ప ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించాను. ఇలాంటి వీడియోలు మన ఛానల్లో కావాలంటే లైక్ చేసి ఫాలో కొట్టండి. అంతవరకు బాయ్ బాయ్, టాటా.